నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. అంతా నా ఇష్టం, ఎడాపెడా ఏం చేసినా అడిగేదేవడ్రా నా ఇష్టం. ఇదో సినిమా పాట. వాస్తవానికి ఈ టైప్ టిపికల్ బిహేవియర్ సిల్వర్ స్క్రీన్ మీద హీరో ఇమేజ్ని ఇస్తుంది, కానీ పొలిటికల్ స్క్రీన్ మీద వర్కౌట్ కాదు. రాజకీయాల్లో ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, పార్టీ కార్యకర్తలకు నేతలకు జవాబుదారీగా ఉండాలి. అలా కాకుండా ఎవరి ప్రయోజనాలు కాపాడటానికి, అలాగే నాకు లబ్ధి చేకూర్చడానికి మీరంతా పనిచేయాలంటే కుదరదు. ఇప్పుడు జనసేన పార్టీ కేంద్రంగా జరుగుతోంది అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇంతకీ అసలు జనసేనలో ఏం జరుగుతోంది? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్త్ర సన్యాసం చేశారా? ఎవరైనా అధికారంలోకి రావటానికి పార్టీ పెడతారు, అధికారం సాధించాలన్న లక్ష్యంతో పార్టీని ముందుకు నడుపుతారు. కానీ దత్తపుత్రుడు మాత్రం ఇందుకు పూర్తి రివర్స్లో వ్యవహరిస్తున్నారు. టీడీపీ ప్రయోజనాలే తనకు ముఖ్యమంటున్నారు. సరిగ్గా ఇక్కడే పవన్ అస్త్ర సన్యాసం చేశారా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అదే సమయంలో అసలు అస్త్రాలే లేవు, అస్త్ర సన్యాసం చేసిన తర్వాతే ఆయన పార్టీ పెట్టారు. జనసేన లక్ష్యం కేవలం చంద్రబాబు కోసం పనిచేయటమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పుడు ఇదే డౌట్తో జనసేన క్యాడర్ పవన్ వైపు చూస్తోందా? ప్రశ్నించటం కోసమే పార్టీ అంటూ దశాబ్దం క్రితం ఏపీ రాజకీయాల్లో హడావుడి చేశారు పవన్ కళ్యాణ్. 10 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు పవన్ వైపు చూస్తూ జనసేన క్యాడర్ ఎన్నో ప్రశ్నలు వేస్తోంది. పవన్ నుంచి జవాబులు మాత్రం రావటం లేదు. విశ్వసనీయతకు ఆమడ దూరంలో రాజకీయాలు చేయటంలో టీడీపీ జనసేన తెగ పోటీ పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల క్యాడర్ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తమను చులకనగా, అవమానకరంగా చూస్తున్న టీడీపీతో కలిసి పనిచేసేది లేదని జనసేన క్యాడర్ లీడర్స్ తెగేసి చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వేడి రాజేస్తోంది ఇవేవి కావు, అంతకు మించి అన్నట్లుగా సరికొత్త పరిణామం సెగలు కక్కుతోంది. జనసేన క్యాడర్ కి పవన్ కళ్యాణ్ కి పెరుగుతున్న గ్యాప్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయనకి కార్యకర్తలకైనా సరే, అట్లీస్ట్ అధినాయకుడికైనా ఏ విషయంలో క్లారిటీ ఉందా? కార్యకర్తలకు కావాల్సింది అధినాయకుడికి వద్దు, అధినాయకుడికి కావాల్సింది కార్యకర్తలకు వద్దు అన్న కోణంలోనే హరిరామ్ జోగి గారి లేఖ యొక్క సారాంశం ఉంది. వీటిలన్నిటిలోంచి అనిశ్చితిని తొలగించడానికి ఇద్దరూ కూర్చుని సమన్వయం పరుచుకుంటారో, సంధానపరుచుకుంటారో. ఈ సమన్వయ కార్యాచరణలో రేపు ఎల్లుండో జరగబోయే ఒక మీటింగ్ లో ఏవి భావవేశాలు ప్రదర్శిస్తారన్న దానికి కోర్టు రిస్ట్రిక్షన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రవచనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? యాజ్ యూజువల్ గా రూట్ మ్యాప్ ఇచ్చిన బీజేపీ అడుగుజాడల్లో నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారి యొక్క భావావేశం ఏ విధంగా ఉండబోతుంది తప్ప ప్రజల యొక్క సమస్యల గురించి వాళ్ళకిద్దరికీ ఈ ప్రభుత్వం నచ్చట్లేదు కాబట్టి బలవంతంగా ప్రభుత్వ మార్పు జరగాలి, మేమే ప్రభుత్వాన్ని శాసించాలని స్వార్థ ప్రయోజనానికి మాత్రమే తెరలేపి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారి యొక్క భాష, ఆయన యొక్క భావజాలం చూస్తుంటే ఏదో చూడండి చిన్నపిల్లడికి ఏదో ఆత్రం ఆగదన్నట్టుగా ఉంది ఆయన వ్యవహారం చూస్తుంటే. ఓట్లు వేయాలి, ఓట్లు వేయించాలి అని క్యాడర్ కి పవన్ కళ్యాణ్ తెగ పిలుపునిస్తున్నారు. పని చేయటానికి ఎప్పుడూ సిద్ధమే, కానీ ఎందుకు పని చేయాలి? ఎవరి కోసం పని చేయాలి? టీడీపీ ప్రయోజనాల కోసం మేమెందుకు పని చేయాలి? అధికారం జనసేనదే అని ఎందుకు ప్రకటించటం లేదని జనసేన క్యాడర్ ప్రశ్నిస్తోంది. దీనికి పవన్ నుంచి ఎటూ సమాధానం లేదు. పైగా టీడీపీతో పొత్తును వేలెత్తి చూపించే వాళ్ళెవరైనా సరే వాళ్ళని వైఎస్ఆర్సీపీ కోవర్టులుగానే భావిస్తారని దత్తపుత్రుడు ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చేశాడు. దీంతో క్యాడర్ కి పవన్ కు మధ్య గ్యాప్ మరింత పెరుగుతోందన్న చర్చ జోరందుకుంది. నిజానికి ఇదంతా జనసేన రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలు కాదు. స్వయంగా హరిరామ జోగయ్య తన ప్రకటనలో జనసేనలో నెలకొన్న పరిస్థితిని వివరించేశారు. క్యాడర్ అధికారం అంటోంది, పవన్ ఓట్లు కావాలంటున్నారని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. దీనిపై స్పష్టత రాకపోతే క్షేత్రస్థాయిలో జనసేనకి క్యాడర్ నుంచి భారీ షాక్స్ తప్పవని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. పార్టీ ప్రయోజనాలు ముఖ్యం కాదు, క్యాడర్ ముఖ్యం కాదు, పార్టీ నాయకులు ముఖ్యం కాదు, కేవలం టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేయాలి. ఈ తరహాలో దిశానిర్దేశం చేస్తున్న పవన్ ను చూసి క్యాడర్ షాక్ అవుతున్నారు. సొంత పార్టీ ఏమైపోయినా పర్వాలేదన్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యవహరించవచ్చు, కానీ కార్యకర్తలు, నాయకులు అలా భావించలేరని, అందుకే టీడీపీతో పొత్తు ఖరారైనప్పటి నుంచి మన సంగతి ఏంటని క్యాడర్ ప్రశ్నిస్తోందని రాజకీయ పండితులు చెబుతున్నారు.
ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానన్న పవన్ ఇప్పుడు క్యాడర్ నుంచి వస్తూ ఉన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం లేదు. పైగా టీడీపీతో పొత్తును విమర్శిస్తే పార్టీ నుంచి బయటకు పంపిస్తాననే బెదిరింపులతో కిమ్మనకుండా పని చేసుకుంటూ పోవాలని తేల్చి చెబుతున్నారు. చంద్రబాబుకు ప్రయోజనం కలిగించడం, ఆ క్రమంలో తాను లబ్ధి పొందటం, ఇదే పవన్ కళ్యాణ్ లక్ష్యం అంటూ సాగుతున్న చర్చని, విమర్శలంటూ ఇప్పటిదాకా కొట్టిపారేస్తూ వచ్చారు జనసేన కార్యకర్తలు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు చిన్నచూపు చూస్తున్నారు, అవమానిస్తున్నారు, అసలు లెక్కే చేయటం లేదు. వాళ్ళకి జీ హుజూర్ అనాల్సిన కర్మ మనకేంటని ప్రశ్నిస్తే పార్టీ అధినేతే బెదిరిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో అసలు మనం ఎవరి కోసం పనిచేయాలి, ఎందుకు పని చేయాలన్న సంఘర్షణ జనసేన క్యాడర్లో మొదలైందని, దాన్ని ఆదిలోనే తుంచేయడానికి పవన్ బహిరంగంగా బెదిరించే సాహసం చేశారని పొలిటికల్ సర్కిల్స్ చెప్తున్నాయి. టీడీపీకి జనసేనకి మధ్య ఉన్నది కేవలం రెండు రాజకీయ పార్టీలకు మధ్య ఉన్న సంబంధం మాత్రమేనా? ఈ ప్రశ్నను ఇప్పటిదాకా ఎన్నో కోణాల నుంచి ఎన్నో రూపాల్లో పవన్ కళ్యాణ్ ఫేస్ చేశారు, పట్టించుకోనట్లుగా నటించారు. 1-2 సందర్భాల్లో చంద్రబాబు డైరెక్షన్ ప్రకారమే స్పందించారు. కానీ ఇప్పుడు ఈ ప్రశ్న వేస్తోంది జనసేన కార్యకర్తలు, ఈ ప్రశ్న వేస్తోంది జనసేన నాయకులు. దత్తపుత్రుడి వైపు నుంచి మాత్రం వార్నింగ్స్ తప్ప ఆన్సర్స్ లేవు. ఈ నేపథ్యంలోనే ప్యాకేజ్ తీసుకున్నంత తేలిక కాదు కార్యకర్తలను హ్యాండిల్ చేయటం అంటే అన్న గుసగుసలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఒక పార్టీకి బలగం క్యాడరే, ఒక పార్టీకి బలం లీడర్లే, ఒక పార్టీకి శక్తినిచ్చేది ప్రజల్లో దానిపై ఉన్న విశ్వాసమే. మరి జనసేన సంగతి ఏంటి? క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం లేదు, మిగిలిన రాజకీయ పార్టీలాగా బలమైన క్యాడర్ లేదు, పట్టుమని 10 మంది లీడర్లు లేరు. ఇక ప్రజల్లో ఆ పార్టీ మీద ఉన్న విశ్వాసం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. క్లుప్తంగా చెప్పాలంటే జనసేన ఉందంటే ఉంది అంతే, అంతకు మించి ఒక రాజకీయ పార్టీగా ఏ కోణంలోనూ తన ఉనికిని బలంగా చాటుకోలేదు. అలాంటి పార్టీ తరఫున టీడీపీ ప్రయోజనాల కోసం మనమంతా పనిచేయటం ఏంటి? ఈ ప్రశ్నే ఇప్పుడు క్యాడర్ని తొలిచేస్తోంది. జనసేన పార్టీ స్థాపించి 10 ఏళ్లవుతోంది. ఈ 10 ఏళ్ల కాలంలో ఒక రాజకీయ పార్టీగా తన ఉనికిని అది ఎలా చాటుకుంది? క్షేత్రస్థాయిలో బలమైన నిర్మాణం ఉందా? లేదు. పోనా దిశగా పవన్ కళ్యాణ్ ఏమైనా పనిచేశారా, కృషి చేశారా? ఈ ప్రశ్నలకు లేదన్నదే సమాధానం. ఉన్న కొద్దిపాటి క్యాడర్ని సమరోత్సాహంతో పరుగులు పెట్టించే నాయకత్వం ఉందా? ఎక్కడికక్కడ దిశానిర్దేశించేసే లీడర్షిప్ ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటి లేదు. పట్టుమని 10 మంది రాష్ట్ర స్థాయి నేతలు లేని పరిస్థితి. ఇవన్నీ కూడా జనసేనను బలోపేతం చేసే ఉద్దేశం పవన్ కళ్యాణ్కి లేదని బలంగా చెప్పేవే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయకుండా, నియోజకవర్గాల వారీగా బలమైన నాయకత్వంతో పార్టీని పరుగులు పెట్టించకుండా, ఒక రాజకీయ పార్టీగా ప్రజల విశ్వాసాన్ని పొందకుండా పవన్ కళ్యాణ్ ఈ 10 ఏళ్ల పాటు ఏం చేసినట్లు? సరిగ్గా ఈ ప్రశ్న రాగానే అందరి చూపు టీడీపీ వైపుకు మళ్లుతోంది. చంద్రబాబుకు అవసరం అయినప్పుడు ఆయన కనుసన్నల్లో పనిచేయడానికి మాత్రం జనసేన ఏర్పాటైందన్న వాదన తన ఉనికిని అత్యంత బలంగా చాటుకుంటోంది. జేడీ లక్ష్మణ గారు ఏం చేశారు? జనసేన పార్టీలో చేరిన తర్వాత ఎన్నికలైన మరుసటి రోజు నుంచి పార్టీ బలోపేతం దిశగా కార్యక్రమాలు రూపొందించారు. ఆయన విశాఖపట్నం బీచ్ ప్లాస్టిక్ రహిత చేద్దామని, అలాగే రకరకాలు అంటే రైతు పూజోత్సవం అని, అలాగే పింగళి వెంకయ్య గారి గ్రామంలో దేశంలో అతిపెద్ద జెండా ఉండాలని, అలాగే చాలా కార్యక్రమాలు, కార్తీక వనభోజనాలు కులరహితంగా జరగాలని చాలా కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ ఆయన జనసేన పార్టీకి సూచించారు. పార్టీ తరఫున చేస్తే పార్టీ బలపడుతుంది, ఆచరణాత్మకంగా మన కార్యక్రమాలు చేయాలంటే వాటికి పవన్ కళ్యాణ్ నుంచి ఆమోదం వచ్చేది కాదు. ఆమోదం రాకపోతే ఆయన సొంతంగా జేడీ ఫౌండేషన్ పేరు మీద కార్యక్రమాలు చేస్తే పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు? జేడీ గారు నా మీద పెత్తనం చేయబోయారు అంటున్నారు. అంటే పార్టీ బలహీనంగా ఉంచాలని పవన్ కళ్యాణ్ ఉద్దేశం అయితే పార్టీ బలోపేతం చేయాలనేది జేడీ లక్ష్మణ్ గారి ఉద్దేశం. సో ఇక్కడే మనకు అర్థమైపోతుంది, పార్టీ బలోపేతం అవడం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదంటే అది చంద్రబాబు నాయుడునో లేకపోతే వాళ్ళ రామోజీరావు గారో ఎవరో పెట్టించిన పార్టీకి పవన్ కళ్యాణ్ ఒక బినామీగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యవహార శైలి చెప్తుంది. ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో టీడీపీతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్ కల్పించారో, దానికి టీడీపీతో పొత్తనే అందమైన ముసుగు వేశారో, నాటి నుంచి జనసేన క్యాడర్లో కాస్తగా భ్రమలు తొలగిపోతూ రావటం మొదలైందని పొలిటికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. తాము జనసేన కార్యకర్తలమే అయినా జనసేన కోసం కాకుండా టీడీపీ కోసం పనిచేయాల్సిన పరిస్థితిని గ్రహించిన క్యాడర్ ప్రశ్నించటం మొదలుపెట్టింది.
వెంటనే ఇటు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో పొత్తును విమర్శిస్తే వాళ్ళని వైఎస్ఆర్సీపీ కోవర్టులుగానే పరిగణిస్తారని తేల్చి చెప్పేశారు. ఈ వార్నింగ్ జనసేన క్యాడర్ను మరింతగా ఆలోచనలో పడేసిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తొలి నుంచి చంద్రబాబు కోసమే పనిచేయటం లక్ష్యంగా జనసేన తన ఉనికిని చాటుకుంటూ వస్తున్న క్యాడర్కు మాత్రం అసలు వాస్తవం ఇప్పుడే అర్థమవుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓటమి పాలయ్యారు పవన్ కళ్యాణ్. నాడు నేను రాజకీయాల నుంచి తప్పుకోనని పవన్ ప్రకటించినప్పుడు ఇది మంచి పరిణామం అన్న ప్రశంసలు వినిపించాయి. కానీ అసలు లక్ష్యం టీడీపీ ప్రయోజనాలను కాపాడటమే అయినప్పుడు, అది నెరవేరేదాకా చంద్రబాబుకు అవసరం అయినప్పుడు జనసేన హడావుడి చేస్తూనే ఉంటుందన్న స్పష్టత ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వచ్చింది. లారీ యాత్ర మొదలైపోతుందని హంగామా చేయటం, లోకేష్ పాదయాత్ర మొదలు కాగానే లారీ యాత్రను ప్రారంభించకుండా ఆపటం, హఠాత్తుగా లారీ యాత్రతో హల్చల్ చేయటం, సడన్ గా యాత్రను నిలిపివేయటం, ఇలా చాలా ఎపిసోడ్స్ ని జనసేన క్యాడర్ గుర్తు చేసుకుంటుందిట. వీటన్నింటి వెనుక టీడీపీ అవసరాలే దాగున్నాయి. నిన్న కాక మొన్న తెలంగాణలో పోటీ చేయటం వెనుక కూడా చంద్రబాబు డైరెక్షనే ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగింది. బీజేపీకి దగ్గర కావాలన్న టీడీపీ ప్రయత్నాలు ఫలించటం లేదు. ఈ క్రమంలో బీజేపీని మెప్పించడానికి చంద్రబాబు సలహా మేరకే దత్తపుత్రుడు తెలంగాణలో పోటీకి సై అన్నారట. కానీ ఆ వ్యూహం బూమరాంగ్ అయింది. తెలంగాణలో జనసేనకు డిపాజిట్లు కూడా దక్కలేదు, పరువంతా పోయింది. కేవలం టీడీపీ కోసం పనిచేయటానికే జనసేన ఉందని చెప్పటానికి ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. ఇప్పుడు టీడీపీ కోసం మనం ఎందుకు పనిచేయాలన్న క్యాడర్ ప్రశ్నలకు పవన్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మరోసారి జనసేన అసలు లక్ష్యం ఏంటన్న చర్చ ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద వేడిని రాజేస్తోంది. పని చేద్దాం, అధికారాన్ని అందుకుందామన్నది సహజంగా ప్రతి రాజకీయ పార్టీ నినాదం. పని చేద్దాం, ఫలితం ఆశించొద్దు అని అన్నా అందులో ఒక అర్థం ఉంది. కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుందన్న సందేశం అంతర్లీనంగా అందులో దాగుంది. కానీ మీరంతా పనిచేయండి, మీకోసం కాదు, ఈ పార్టీ కోసమూ కాదు, మరి ఎవరి కోసం అని అడగొద్దు అంటే దాన్ని ఏమనాలి? ఏదో ఒక పార్టీకి తోక పార్టీ అనాలి, బి పార్టీ అనాలి. రాజకీయ ముసుగులో నమ్మిన వాళ్ళని వంచటం అనాలి. ఇప్పుడు జనసేన ఏ కేటగిరీలోకి వస్తుందో ఆ పార్టీ జెండాలు మోస్తున్న వాళ్ళకి అర్థమైపోతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జనసేన స్వతంత్ర రాజకీయ పార్టీ అన్న ముసుగులో పనిచేయాలి, కానీ చంద్రబాబు ప్రయోజనాలను కాపాడాలి. తొలి నుంచి ఈ ఫార్ములాకు లోబడే అది పనిచేస్తూ వచ్చిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. స్వతంత్ర రాజకీయ పార్టీగా నమ్మించే క్రమంలో కొందరు నేతలు ఆ పార్టీలో చేరారు. అలాంటి వాళ్లతో పార్టీ నిండిపోతే అసలుకే ఎసరొస్తుంది కాబట్టి వాళ్ళందరికీ పొగబెట్టి బయటకు పంపాలి. సొంత పార్టీ మీదే కుట్రలు చేసి ఎప్పటికప్పుడు జనసేనని బలహీనపరచడంలో మాత్రం చంద్రబాబు దత్తపుత్రుడు ఘన విజయం సాధించారని పొలిటికల్ ఎనలిస్టులు స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా సరే జేడి లక్ష్మణ్ గారిని, తోట చంద్రశేఖర్ గారు కానీ, అద్దెపల్లి ఇలాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి అటెన్షన్ ఇవ్వకూడదు, వాళ్ళ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకూడదు, వాళ్ళు ఏమైనా పేపర్స్ ఇస్తే తీసుకోకూడదు, వాళ్ళు వస్తే కూర్చోడానికి కుర్చీలు కూడా ఉండకూడదు. ఇవన్నీ ఆదేశాలు పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఉండేవి. అంటే వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి పొమ్మనక పొగబెట్టే ఒక ప్రక్రియలో భాగంగా కాపులందరినీ ఎన్నికల కంటే ముందర కాపులందరినీ తీసుకుని కాపుల పార్టీ అని భ్రమ కల్పించి కాపులు ఓట్లు వేయించుకుందాం అనే ఒక ప్రక్రియలో భాగంగా మాత్రమే జరిగింది. ఆ తర్వాత వాళ్ళు అవసరం లేదు కాబట్టి, పార్టీ ఓడిపోయింది కాబట్టి, రాబోయే ఎన్నికల్లో కాపుల ఓట్లు టీడీపీకి వేయించాలి కాబట్టి, ఈ ఓట్లు చీల్చాల్సిన ప్రక్రియ లేదు కాబట్టి ఈ నాయకులందరినీ పొమ్మనక పొగబెట్టి పంపించేశారని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జనసేన పార్టీ ఏర్పాటు వెనుక ఉద్దేశాలు, పవన్ కళ్యాణ్ చేసే రాజకీయం వెనుక ఉద్దేశాలు వేరని ఎన్ని విశ్లేషణలు వచ్చినా, ఎంతమంది వేలెత్తి చూపినా తనదైన పొలిటికల్ డ్రామాని చంద్రబాబు డైరెక్షన్లో పవన్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని క్యాడరే ప్రశ్నిస్తోంది. ఇప్పటిదాకా ఇలాంటి సందర్భం పవన్ కి ఎదురు కాలేదు. బలమైన లీడర్లు అనుకున్న వాళ్ళు పార్టీని వీడిన సమయంలో కూడా పవన్ మేనేజ్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కార్యకర్తలను మేనేజ్ చేయడం సాధ్యం కాదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే టీడీపీ పల్లకి మోయటానికి జనసేన క్యాడర్ ఏమాత్రం సిద్ధంగా లేదు. అసలు క్షేత్రస్థాయిలో టీడీపీ ఆధిపత్యాన్ని సహించలేక భగ్గుమంటున్నారు కార్యకర్తలు. అలాంటిది మన అసలు లక్ష్యం టీడీపీ ప్రయోజనాలు కాపాడటమే అని వాళ్ళకి స్పష్టంగా తెలిసినప్పుడు దాన్నేమాత్రం జీర్ణించుకోలేరని రాజకీయ పండితులు చెప్తున్నారు. ఇప్పుడు టీడీపీతో పొత్తును ప్రశ్నిస్తే వాళ్ళు వైఎస్ఆర్సీపీ కోవట్టులే అని భావిస్తానని పవన్ క్యాడర్ను బెదిరిస్తున్నారు. రేపు సీట్ల సర్దుబాటులో మనకిన్ని తక్కువ సీట్ల అని క్యాడర్ ప్రశ్నించినా పవన్ ఇదే తరహాలో బెదిరించడం ఖాయమన్నది పరిశీలకుల విశ్లేషణ.
నేను కాపులకి రాజ్యాధికారం కోసము నేను టీడీపీ అలయన్స్ పెట్టుకుంటున్నా అన్నాడు. అవన్నీ అబద్ధాలు. ఎందుకంటే నిజంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం పనిచేసిన కాపులకు కానీ, జనసేన పార్టీ ఆఫీస్లో పనిచేసిన కాపు ఉద్యోగులకు కానీ, జనసేన పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న గ్రౌండ్ లెవెల్లో కాపు శ్రేణులు కానీ ఎప్పుడు కూడా స్పందించిన దాఖలాలు లేవు. వాళ్ళకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న దాఖలాలు లేవు. ఇలాంటి వ్యక్తి కాపులకు రాజ్యాధికారం అని చెప్పి అర్హత కూడా లేదు. ఎందుకంటే ఎవరైతే వంగవీటి రంగా గారిని చంపారో, ఎవరైతే ముద్రగడ గారిని ఇబ్బంది పెట్టారో అలాంటి వాళ్ళతో పొత్తుపోతున్న పవన్ కళ్యాణ్ కాపుల రాజ్యాధికారం కోసం పెద్దన్న పాత్ర వహించాలని చెప్పడం కూడా చాలా దౌర్భాగ్య పరిస్థితి. 2014లో జనసేన ఏర్పాటు చేసిన, 2019లో విడిగా పోటీ చేసిన, ఇప్పుడు పొత్తు అనే ముసుగులో తనను నమ్మిన వాళ్ళ ఓట్లను టీడీపీకి మళ్లించాలన్న ప్రయత్నం చేస్తున్న, మొదట బీజేపీకి జై కొట్టిన, మధ్యలో విభేదించిన, మళ్ళీ ఇప్పుడు బీజేపీకి దగ్గరగా ఉన్న జనసేన ప్రతి నిర్ణయం వెనుక ఉన్నది చంద్రబాబే. ఈ స్పష్టత రాజకీయ వర్గాలకు వచ్చేసింది, రాజకీయ విశ్లేషకులకు వచ్చేసింది, సామాన్య ప్రజలకు వచ్చేసింది. ఇప్పుడిప్పుడే జనసేన క్యాడర్కు కూడా క్లారిటీ వస్తోందని పొలిటికల్ సర్కిల్స్ చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్యకర్తలను నమ్మించడానికి దత్తపుత్రుడు ఏం చేయబోతున్నాడన్న కోణం ఓవైపు, ఏం చేసినా సరే అంత గుడ్డిగా నమ్మే స్థితిలో క్యాడర్ లేదన్న కోణం మరోవైపు ఏపీ రాజకీయాల్లో వేడిని రాజేస్తున్నాయి. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.